హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కొత్తగా వచ్చిన ఒక ఆప్షన్ కోర్సెస్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. సో ఈ కోర్సెస్ అసలు ఏంటి, ఎలా హెల్ప్ అవుతుంది మనకి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా కోర్సెస్ అంటే ఇప్పుడు ఈ టెక్ ఛానల్ రిలేటెడ్ తీసుకుందాము. కోర్సెస్ అని చెప్పి చాలామంది వీడియోస్ అన్లిస్టెడ్లో లింక్స్ పెట్టడము, అదే కదా కోర్స్ అంటే వాళ్ళు పెట్టేది. సో ఇప్పుడు ఆ బాధ అంతా లేకుండా కొత్త వీడియోస్ ఏమైనా చేసుకుని ఒక కోర్స్ లాగా పెట్టి, ఇది పెయిడ్ కోర్స్ అనమాట. ఇప్పుడైతే అమౌంట్ ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రీగానే ఉంది. అంటే ఇంకా అప్డేట్ పూర్తిగా రాలేదు కాబట్టి. సో కోర్సెస్ ఎలా పెట్టాలి, అదే వీడియోస్ ఎలా యాడ్ చేయాలి కోర్సులోకి మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ అసలు కోర్స్ అంటే ఏంటి, అసలు దీని గురించి మొత్తం ఎలాంటి ఛానల్స్ పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా మొత్తం క్లియర్గా చెప్తాను. ఇది కూడా ప్రస్తుతానికి టెస్టింగ్లోనే ఉంది కొంతమంది క్రియేటర్స్కి. అండ్ కొంతమందికి అయితే రెవెన్యూ కూడా, కొన్ని కంట్రీస్లో అయితే రెవెన్యూతో కూడా స్టార్ట్ చేశారనమాట. పెయిడ్గా కూడా స్టార్ట్ చేశారనమాట. సో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అయితే చూడాలి. ఇది సక్సెస్ అవుతుందా లేదా అసలు అనేది కూడా చూడాలి, ముందు ముందు తెలుస్తుంది అనమాట. సో ఈ కోర్సెస్ ఏంటి అంటే అది ఎలాంటి ఛానల్స్ పెట్టుకోవచ్చు అనేది సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను. అది పూర్తిగా మన క్రియేటివిటీ అంతే. ఇప్పుడు టెక్ ఛానల్ ఉందనుకోండి ఫర్ సపోజ్, మనం ఆ కోర్సులో ఏంటంటే పబ్లిక్ అవ్వని వీడియోస్ పెట్టుకోవచ్చు, పబ్లిక్ అయిన వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ పబ్లిక్ ఉన్న వీడియోస్ అవి కూడా మనం అందులో యాడ్ చేసుకోవచ్చు. పబ్లిక్ అవ్వని వీడియోస్ ఉన్నాయి అంటే మనం ఓన్లీ అంటే ఇప్పుడు మెంబర్స్ ఓన్లీ ఎట్లా పెడుతున్నాం, అలాగే కోర్సెస్ తీసుకున్న వాళ్ళు మాత్రమే చూడాలి అనుకుంటే వాళ్ళ కోసం సపరేట్గా వీడియోస్ కూడా పెట్టొచ్చు అనమాట. సో ఇది డిఫరెన్స్. అయితే ఇది ప్లేలిస్టులను కూడా మనం కోర్సెస్ లాగా మార్చేయచ్చు. కోర్స్ రెండింటికి డిఫరెన్స్ లేదు ఇప్పుడు. కాకపోతే ఇదేంటంటే కోర్స్ అనేది అమౌంట్ కూడా, మనం పేమెంట్ కూడా పెయిడ్ కోర్స్ కూడా పెట్టొచ్చు అనమాట. అది డిఫరెన్స్ రెండింటికి. ఉన్న ప్లేలిస్టులను కూడా మీరు కోర్సెస్ లాగా మార్చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది, అదంతా కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇది ఎలాంటి ఛానల్స్కి అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు టెక్ ఛానల్ ఉందనుకోండి, టెక్ ఛానల్లో కొంతమంది కోర్సులు ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఆ వీడియోస్ని ఓన్లీ కోర్స్ తీసుకునే వాళ్ళ కోసమే సపరేట్గా తీసుకుని పెట్టుకోవచ్చు వీడియోస్. ఆ కోర్స్ అని చెప్పి పెట్టి దాంట్లో పెట్టచ్చు అనమాట. ఇది లైఫ్ టైం అనేసి చెప్తున్నారు, అంటే లైఫ్ టైం అనమాట. ఇంకా ఒకసారి పే చేస్తే చాలు అనేది ప్రస్తుతానికి చెప్తున్నారు. బట్ ఫ్యూచర్లో ఎలా తీసుకొస్తారు అనేది మనకు చూస్తేనే అర్థమవుతుంది. టెక్ ఛానల్స్ ఇట్లా పెట్టుకోవచ్చు కదా. ఇంకోటి, మొన్న ఒకళ్ళు నాకు కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేశారు. ఏంటంటే వాళ్ళు కుకింగ్ ఛానల్ పెట్టారట. సో కుకింగ్ ఛానల్ ఉంది, చెఫ్ అనమాట. సో వాళ్ళని టిప్స్ అడుగుతూ ఉంటారట. సో వాళ్ళు ఏంటంటే మెంబర్స్ ఓన్లీ వీడియోస్ లేదా మెంబర్స్ ఓన్లీ లైవ్స్ అట్లా పెట్టాలి అనేసి అనుకున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది బెనిఫిట్ అనమాట. అంటే టిప్స్, కుకింగ్లో టిప్స్ చెప్తూ ఉంటారు కదా. సో కుకింగ్లో టిప్స్ చెప్పేవాళ్ళు కూడా ఈ ఫీచర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా పెయిడ్ కోర్స్ తీసుకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆ కుకింగ్ టిప్స్ చెప్తూ అలా వీడియోస్ అయితే చేయొచ్చు అనమాట. నాట్ ఓన్లీ కుకింగ్ అనే కాదు, ఏదైనా ఎందులో అయినా సరే. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను మామూలుగా ఫ్రీగానే ఇస్తున్నాను కదా. సో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా కావాలంటే పెయిడ్ కోర్స్లో పెట్టుకోవచ్చు అనమాట టెక్ ఛానల్ వాళ్ళు అయితే. అలా ఇప్పుడు తమ్నైల్స్ నేర్చుకోవడం ఉంది, తమ్నైల్స్ నేర్పించడానికి ఒక కోర్స్ లాగా పెట్టి అలా పెట్టచ్చు. అలాంటి వీడియోస్ అన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టచ్చు అట్లా. సో ఇది కోర్స్ అంటే. ఇది ఏ ఛానల్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఊరికే కుకింగ్ వీడియోస్ పెట్టి లేదా వ్లాగ్స్ పెట్టి కోర్సులు పెడతానంటే అవ్వదు. అవన్నీ ఎవరు చూస్తారు చెప్పండి. అవన్నీ కాదు, ఏదన్నా యూస్ఫుల్ కంటెంట్ ఉండాలి వీడియోలో. యూస్ఫుల్ కంటెంట్ ఉంటేనే అది కోర్స్. అది కూడా మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్స్ అవన్నీ ఫాలో అవ్వాలి. అవన్నీ ఫాలో అయితేనే ఉంటుంది. అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా పిచ్చి పిచ్చిగా కోర్సులు, వేరే పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టేశారనుకోండి పెయిడ్ కోర్స్ అని చెప్పి, అప్పుడు కూడా కోర్సెస్ అనే ఆప్షనే పూర్తిగా అసలు ఆ ఫీచరే ఆ ఛానల్కి లేకుండా చేస్తాము అనేది అయితే చెప్తుంది అనమాట యూట్యూబ్. సో ఏం చేసినా యూట్యూబ్ మనకు ఒక ఫీచర్ ఇచ్చింది అంటే మంచి మంచి ఫీచర్స్ ఇస్తుంది, దాన్ని పాడు చేసుకోకూడదు. ఎఫిలియేట్ అలాగే చేసుకున్నారు చాలామంది. ఆ ఎఫిలియేట్ చాలా ఒక మంచి పవర్ఫుల్ ఫీచర్ ఒక రకంగా చెప్పాలంటే. ఆ ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ అనవసరంగా టూ మచ్గా ఇచ్చేసి కమ్యూనిటీ గైడ్లైన్స్ని వైలేట్ చేసేసి పోగొట్టుకున్న ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. అలా ఒక ఫీచర్ మనకి యూట్యూబ్ ఇచ్చింది అంటే దాన్ని ఎలా వాడాలి అనేది తెలియాలి. డబ్బులు 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 అని చూసుకుంటే మీరు అసలు అనవసరమైన వీడియోస్ అన్నీ పెట్టేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి కోర్సెస్ అనే ఆప్షన్ వచ్చింది అంటే ఉన్న వీడియోస్ అన్నీ కోర్సుల్లో పెట్టేస్తారు. ఇప్పుడు ఏదో వచ్చింది వాడేద్దాం అన్నట్లుగా కాదు, మనకు అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళకి మంచి బెనిఫిట్ ఇది మాత్రం. ఎడ్యుకేషనల్ ఛానల్స్లో మీరు ఏదన్నా నేర్పించే వీడియోస్ కూడా కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ వీటిల్లో కూడా సేమ్ మనకి ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్లు ఇవన్నీ మళ్ళీ వాటికి కూడా ఉంటాయి. సో మీరు పబ్లిక్లో పెట్టని వీడియోస్ అయినా సరే మీరు ఏదన్నా వాళ్ళ కోసం క్రియేట్ చేస్తుంటే కనుక
కోర్సులు హ్యాపీగా పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా దానికోసమే వీడియోస్ క్రియేట్ చేసి హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి కూడా మంచి ఫీచర్ అనమాట ఇది. సో ఇప్పుడు నేను ఒక వీడియో అయితే చేశాను ఆల్రెడీ దీని గురించి. ఎలా పెట్టాలి కోర్స్ అనేది ఒక వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ అలాగే ఇప్పుడైతే వచ్చేసి ఉన్న ప్లేలిస్టులను కూడా ఎలా కోర్సెస్ లాగా చేంజ్ చేయాలనేది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను ఆల్రెడీ 2 కోర్సెస్ అయితే పెట్టాను అనమాట. 2 కోర్సెస్ ఇది చూడండి 51 వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ ఫర్ న్యూ క్రియేటర్స్ అని పెట్టాను. అంటే కొత్త క్రియేటర్స్కి బోల్డ్ అండ్ డౌట్స్ ఉంటాయి కదా, సో ఆ వీడియోస్ అన్నీ కలిపి ఇందులో అయితే పెట్టాను అనమాట. అంటే వాళ్ళు చూడాల్సిన వీడియోస్ ఈజీగా ఉంటుంది కదా ఒక చోట ఉంటే అని చెప్పి ఇట్లా అయితే పెట్టాను అనమాట. అలాగే రీయూజ్డ్ కంటెంట్ రిలేటెడ్, అంటే రీయూజ్డ్ కంటెంట్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి యాడ్ చేయాల్సినవి, జస్ట్ ఊరికే మీకు చూపించడానికి కొన్ని వరకు అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇలా మనం కోర్సెస్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్లేలిస్ట్లు అని చెప్పాను కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది షార్ట్స్ రిలేటెడ్ ప్లేలిస్ట్ అనమాట. అంటే ఈ ప్లేలిస్ట్లో ఓన్లీ షార్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇది ప్లేలిస్ట్ లాగా ఉంది కదా, దీన్ని మనం కోర్స్ లాగా మార్చొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ క్లిక్ చేశారంటే, ఇదిగోండి 3 డాట్స్ క్లిక్ చేశారంటే కనుక సెట్ యాజ్ కోర్స్ వచ్చింది కదా, షార్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అని అయితే ఇస్తున్నాను. సో షార్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డన్. అండ్ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు, మీరు పబ్లిక్ కావాలంటే పబ్లిక్ పెట్టుకోవచ్చు, ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్ పెట్టుకోవచ్చు అట్లా. సో ఇప్పుడు ఇది కూడా ఒక కోర్స్ లాగా అయింది. ఇక్కడ మనకి కోర్సెస్లో కనిపిస్తుంది చూడండి. ఇప్పుడే కదా మనం జస్ట్ ఇది క్రియేట్ చేసింది. సో ఇట్లా 3 కోర్సెస్ అయితే రెడీ అయినాయి అనమాట. అండ్ ఇది మన ఛానల్లో కూడా కనిపిస్తుంది. మన ఛానల్లో కూడా కోర్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వచ్చి ఆ కోర్సెస్ క్లిక్ చేస్తే కనుక ఈ 3 అయితే ఇలా కనిపిస్తాయి అనమాట. అలాగే ఇప్పుడు అసలు కోర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఆ వీడియో అయితే చూడండి, ఒకసారి అర్థమవుతుంది క్లియర్గా. క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో మీరు ఛానల్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఈ క్రియేట్ క్లిక్ చేస్తే న్యూ కోర్స్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ జస్ట్ మీరు ఏం టైటిల్ పెట్టాలనుకుంటున్నారో ఆ టైటిల్ అయితే పెట్టేసేయండి. సో నేను కొత్త క్రియేటర్స్ చూడాల్సిన వీడియోస్ అన్నీ కూడా ఈ కోర్సులో అయితే యాడ్ చేయబోతున్నాను అనమాట. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీరు ఏదైతే వీడియోస్ పెడుతున్నారో దాని రిలేటెడ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వచ్చు. అండ్ పబ్లిక్ పెట్టేసి జస్ట్ యాడ్ వీడియోస్ క్లిక్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ అయితే కనిపిస్తాయి. అన్నీ అయితే కనిపించవు ఇక్కడ, బట్ కొన్ని ఒక 50 వరకు కనిపిస్తాయి అన్నమాట వీడియోస్. సో ఇప్పుడు కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసుకుని మీ లింక్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ టైటిల్ కాపీ చేసుకోండి ఫస్ట్. సో నేను క్రియేట్ యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను. సో అది ఓపెన్ చేసి దాని టైటిల్ అయితే కాపీ చేసుకుంటున్నాను. ఇది మీరు ఫోన్లో చేసేటట్లయితే కనుక వైటీ స్టూడియో యాప్లో కూడా కాపీ చేసుకోవచ్చు టైటిల్ని. అండ్ ఈ ప్రాసెస్ ఏమో క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో అలా కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తే మనకు సెలెక్ట్ చేయడానికి వస్తుంది అనమాట. అలాగే ఇంకో వీడియో కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సో క్యాన్వా ట్యూటోరియల్ గురించి అయితే సెర్చ్ చేస్తున్నాను అనమాట. సో దీని టైటిల్ కూడా కాపీ చేసుకుని అక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేయగానే మనకి వీడియో అనేది కింద వస్తుంది అనమాట. సో జస్ట్ దాన్ని బాక్స్ టిక్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతాయి. సో జస్ట్ డన్ క్లిక్ చేసి క్రియేట్ క్లిక్ చేసామంటే కనుక ఇక్కడ మనకి 2 వీడియోస్ అయితే యాడ్ అయినట్లుగా వస్తుంది అనమాట ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ యాడ్ వీడియోస్ అని ఉంది కదా రైట్ సైడ్లో, ఆ యాడ్ వీడియోస్ క్లిక్ చేసి కొత్త వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఉన్న వీడియోస్ నుంచి కూడా ఎగ్జిస్టింగ్ వీడియోస్ నుంచి కూడా మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి యువర్ ఛానల్కి వెళ్తే ఆ కోర్సెస్ దగ్గర కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇందాక నేను చూపించినట్లు మనం ఎన్ని కోర్సెస్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ప్లేలిస్ట్ని కోర్సుల్లాగా కూడా చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది కోర్సెస్ యాడ్ చేసుకునే విధానం. ప్రస్తుతానికైతే అందరికీ కూడా ఫ్రీ వెర్షనే ఉంది. పెయిడ్ ఫ్యూచర్లో వస్తే కనుక మంచి ఛానల్స్కి మాత్రం మంచి బెనిఫిట్ అది మాత్రం.